మీలో ఎంతమందికి ఈ దేవదత్తం గురించి తెలుసు? ఈ శంఖం సాధారణమైనది కాదు, ఇది అత్యంత శక్తివంతమైనది. మహాభారతం. కురుక్షేత్రంలో అర్జునుడు ఈ శంఖాన్ని పూరించినప్పుడు వచ్చే శబ్దం పిడుగుపడినట్లుగా ఉంటుంది. కౌరవ శత్రువ సైన్యంలో వణుకు పుట్టిస్తుంది. అయ్య బాబోయ్, నా జీవితంలో వినలేదు. ఇదేమి ధ్వని, ఇదేమి శంఖం, ఇలాగే ఊతుంటావా ఏమిటి నువ్వు? అసలు ఈ శంఖధ్వనికే చచ్చిపోతారు కొన్ని వేల మంది. ఈ ఈ శంఖం గురించేనా అర్జునుడు పట్టుకునే దేవదత్తం అని చెప్పుకుంటూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం తర్వాత అర్జునుడు ఈ శంఖాన్ని పూరిస్తాడు. అర్జునుడు ఈ దేవదత్తం అనే శంఖాన్ని ఎక్కడైతే పూరిస్తాడో అక్కడ విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం యుద్ధాన్ని ప్రకటించడానికి మాత్రమే కాదు, అధర్మంపై ధర్మం పోరాడుతుందని ప్రపంచానికి అర్జునుడు చెప్పడానికి దీనిని ఉపయోగిస్తాడు. ఆయన దేవదత్తాన్ని గట్టిగా పూరించేటప్పటికీ ఆ శంఖ ధ్వనికి కలగందోయధి సప్తకంబు, సప్త సముద్రములు కూడా ఘూరినిల్లేటే. మహాభారత యుద్ధం జరిగిన చాలా కాలం తర్వాత అగ్నిదేవుడు కోరిక మేరకు అర్జునుడు తన గాంధీవాన్ని మరియు ఈ దేవదత్తాన్ని వరుణదేవుడికి ఇచ్చేస్తాడు.